వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. సామాజిక వెలి సోషల్ ఎక్స్క్లూజన్లో ట్రాన్స్జెండర్ల యొక్క సమస్యల గురించి అధ్యయనం చేద్దాం. ఎందుకంటే సోషల్ ఎక్స్క్లూజన్లో గత ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏది అంటే ట్రాన్స్జెండర్ల గురించి. మనకి సమాజంలో ట్రాన్స్జెండర్లు అనేటువంటి వాళ్ళు సామాజిక వెలికి గురవుతున్నారు. జెండర్లు ఎన్ని అని మనం అడిగామంటే 2 అని చెప్తాం. అంటే థర్డ్ జెండర్ గురించి మనం ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయాం. అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్ దగ్గరికి పెట్టుకోవడానికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ జెండర్ అనేటువంటి క్వశ్చన్ అడిగి మేల్ ఆబ్లిక్ ఫీమేల్ అనేటువంటి 2 కాలమ్సే కనిపిస్తాయి. థర్డ్ జెండర్ అనేటువంటిది కనిపించదు. ఈ మధ్య కాలంలో దాన్ని యాడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు సోషల్లీ దే హ్యావ్ బీన్ ఎక్స్క్లూడెడ్. అవకాశాల విషయంలో కానీ హక్కుల విషయంలో కానీ వాళ్ళు వెరికి గురవుతున్నారు, బహిష్కరించబడుతున్నారు. కాబట్టి అసలు ట్రాన్స్జెండర్లు అంటే ఎవరు, ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎటువంటిది, ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, వీటి గురించి అధ్యయనం చేద్దాం. అలాగే ట్రాన్స్జెండర్ల గురించి మనం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మీరు ఆ యొక్క ట్రాన్స్జెండర్లు అనగానే ఒక మంచి విషయం మీరు విని ఉంటారు. ఏంటి అంటే ట్రాఫిక్ కోడల్లో ఒకప్పుడు ఎక్కడైతే వాళ్ళు న్యూసెన్స్ వాల్యూ కింద వాళ్ళు పరిగణించబడ్డారో అదే ట్రాఫిక్ జంక్షన్స్లో వీళ్ళు ట్రాఫిక్ ఏజెంట్లుగా వాళ్ళు నియోగించబడ్డారు. అంటే జనాభాను మానవ వనరులుగా వినియోగించుకోవడం అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ చూడండి. అంటే ఒకప్పుడు సమాజం అంతా కూడా వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు న్యూసెన్స్ వాల్యూ అని చెప్పేసి వాళ్ళు యాచకులుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని సమాజం పరిగణించింది. కానీ అదే సమాజం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఈ ట్రాన్స్జెండర్లు అందరూ కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి మానవ వనరులుగా వినియోగించబడుతున్నారు. ట్రాఫిక్ కోడల్లో వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారండి. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రభుత్వాలు కనుక ఈ విధంగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా భారతదేశంలో జనాభా అనేటువంటిది ఒక సమస్యగా ఉన్నదే మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పేసి మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నాం. ఇదే జనాభా మానవ వనరులుగా మారడానికి ఇది మంచి ఉదాహరణ అండి. సరే, ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ట్రాన్స్జెండర్ అనేటువంటి పదం ఎలా వచ్చింది, అలాగే ట్రాన్స్జెండర్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, వీటి గురించి మనం అధ్యయనం చేద్దామండి. అసలు వీళ్ళని ఏమంటారంటే లింగ మార్పిడి. ట్రాన్స్జెండర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే లింగ మార్పిడి వ్యక్తి లేదా విషమలింగీయులు, థర్డ్ జెండర్స్ అని చెప్పేసి అంటామండి. అసలు ట్రాన్స్జెండర్ అనేటువంటి పదం అసలు ఎలా కనిపెట్టబడింది అనేటువంటి చూస్తే 1965 సంవత్సరంలో జాన్ ఎఫ్ ఒలివన్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ అండి. సో ఈయన 1965లో జాన్ ఎఫ్ ఒలివన్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త ఈ ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని సృష్టించడం జరిగింది. అంటే దీన్ని మనం హిందీలో ఒక పదం ఉపయోగిస్తామండి. హిందీలో అంటాం హిజడా అని చెప్పేసి హిందీలో మనం ఉపయోగిస్తాం. హిజ్రా అనేటువంటి ఈ యొక్క హిందీ పదం హిజర్ అనేటువంటి ఒక అరబిక్ పదం నుంచి వచ్చింది. హిజ్రా అనేటువంటి ఈ పదము హిజర్ అనేటువంటి ఒక అరబిక్ పదం నుంచి వచ్చిందండి. హిజర్ అంటే అర్థం ఏంటి? హిజర్ అనేటువంటి అరబిక్ పదానికి అర్థమో జట్టు నుంచి విడిపడినటువంటి వ్యక్తి, జట్టు నుంచి వేరు చేయబడినటువంటి వ్యక్తి. ఈరోజు సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, సామాజిక వెలుగు గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ పేర్లోనే ఉంది. హిజర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే తెగను వదిలిపెట్టినటువంటి వ్యక్తి, తెగ నుంచి దూరం చేయబడినటువంటి వ్యక్తి అని అర్థం వస్తుందండి. ట్రాన్స్జెండర్లకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమాజంలో? ట్రాన్స్జెండర్లు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అవకాశాలు కోల్పోతున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారండి. వీళ్ళు ప్రధానంగా సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. సమాజం వీళ్ళని వెలివేసింది. సొంత కుటుంబమే వాళ్ళని బయటికి వదిలేసింది. ఎందుకంటే పుట్టినప్పుడు వీళ్ళ లింగం అనేటువంటిది నార్మల్గానే ఉంటుంది. వీళ్ళు జెండర్ అనేటువంటిది నార్మల్గానే వీళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత పుట్టినటువంటి జెండర్ ఏదైతే ఉందో ఆ లింగానికి వ్యతిరేకంగా స్త్రీగా పుట్టినట్లయితే వాళ్ళు మేల్ క్వాలిటీస్ ప్రదర్శిస్తూ ఉంటారు. లేదా పులింగం అంటే పురుషులుగా పుట్టినట్లయితే కనుక వాళ్ళు స్త్రీలుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. అది కొంత ఏజ్ వచ్చిన తర్వాత
అది తెలుస్తుంది. అప్పుడు సొంత కుటుంబమే వాళ్ళని వెలివేస్తుందండి. వాళ్ళతో ఎవరు మాట్లాడరు, సొంత కుటుంబం బయట పెట్టేస్తుంటుంది, సమాజం వెలివేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే సామాజిక వెలి. అలాగే కుటుంబ తిరస్కరణకు గురవుతూ ఉంటారు. సొంత బిడ్డలే కానీ సమాజంలో వీళ్ళ పరువు పోతుందనేటువంటి ఉద్దేశంతో కానీ, లేదా వీళ్ళతో ఉన్నటువంటి సోదర సోదరీమణులకు సరైనటువంటి అవకాశాలు దొరకవు వీళ్ళ కారణంగా అనేటువంటి ఉద్దేశంతో కానీ, సొంత కుటుంబమే వీళ్ళ జెండర్ అనేటువంటిది ఎప్పుడైతే బయటపడిందో, థర్డ్ జెండర్ అనేటువంటి విషయం బయటపడిందో, ఆటోమేటిక్గా వాళ్ళు కుటుంబం నుంచి వదిలివేయబడతారు, నిరాదరణకు గురవుతారు. అండ్ సామాజిక వేధింపులు అంటే ఇవన్నీ సరిపోనట్టు వీళ్ళ సమాజం అనేటువంటిది, చిన్నపిల్లలు మీరు చూస్తూ ఉండండి, ఎవరైనా థర్డ్ జెండర్ వెళ్తుంటే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళని గేలి చేస్తూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. అంటే సమాజం నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వాళ్ళు వేధింపులుగా అనేటువంటివి గురవుతూ ఉంటారు. వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, కుటుంబం యొక్క సపోర్ట్ ఉండదు, సమాజం యొక్క సపోర్ట్ ఉండదు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు భౌతికంగానో మానసికంగానో లైంగికంగానో వేధించబడుతూ ఉంటారు. సో సామాజిక వేధింపులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా నిరాదరణకు గురవుతూ ఉంటారు. వాళ్ళకి అవకాశాలు దొరకవు. ఇప్పుడు స్కూల్ ఉన్నదనుకోండి, స్కూల్లో ఎవ్వరూ కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఉద్యోగాలు అంత దాకా ఎందుకు, మీకు ఏదో బిజినెస్ ఉన్నది, మీకు ఏదైనా ఆఫీస్ ఉంది, మీరు థర్డ్ జెండర్ని ఉద్యోగంలో నియమించుకునేటువంటి సాహసం మీరు చేస్తారా? చెయ్యరు. కారణం ఏంటి అంటే మీకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహలు? వీళ్ళు న్యూసెన్స్ వాల్యూగా ఉంటారని, లేకపోతే వాళ్ళని అపాయింట్ చేసుకోవడం వల్ల సంస్థ యొక్క పేరు తగ్గుతుంది, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అన్నీ అపోహలు మాత్రమే. కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా విద్యా అవకాశాలు అనేటువంటి సరిగ్గా ఇవ్వబడడం లేదు, ఉద్యోగ అవకాశాలు అనేటువంటి ఇవ్వబడడం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, వాళ్ళని ట్రాఫిక్ కోడల్లో ఏజెంట్లుగా నియమించడం అనేటువంటిది ఇటు సమాజంలో ఒక మంచి మెసేజ్ అనేటువంటిది పంపడం జరిగింది, వాళ్ళకి వృత్తిని కల్పించడం జరిగింది. చాలా మంచి అద్భుతమైనటువంటి నిర్ణయం అండి. సో అలాగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు నిరాదరణకు గురవుతున్నారు. అలాగే అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్లో వీళ్ళు ఉంటున్నారండి. వీళ్ళంతా కూడా అక్రమ రవాణాకు గురవుతున్నారు, భౌతికంగా హింసించబడుతున్నారు, లైంగిక హింసకు గురవుతున్నారు, వ్యభిచార వృత్తిలోకి ప్రవేశపెట్టబడుతున్నారు. వీళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు, ఎలాంటి విద్యా అవకాశాలు ఇవ్వరు. వాళ్ళు కేవలం యాచించడం ద్వారా, లేకపోతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వీళ్ళు సంపాదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు అక్రమ రవాణాలో భౌతిక హింసకు గురవుతున్నారు, వ్యభిచార వృత్తిలోకి ప్రవేశపెట్టబడుతున్నారండి. వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో కొన్ని మానవ హక్కులు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు ఈ సమాజంలో బతికేటువంటి హక్కు ప్రతి వ్యక్తికి కూడా ఉన్నది. కానీ ఈ థర్డ్ జెండర్గా పుట్టడం వలన ఇది కేవలం వాళ్ళ యొక్క హార్మోనల్ ప్రాబ్లం అండి, వాళ్ళ యొక్క జైవికంగా వచ్చినటువంటి సమస్య. ఆ సమస్య కారణంగా వాళ్ళు కనీస మానవ హక్కులు అనేటువంటివి కోల్పోతున్నారు, నిరాదరణకు గురవుతున్నారండి. అలాగే సామాజిక గుర్తింపు అనేటువంటిది కూడా లేదు. దాంతోపాటు పోనీ వీళ్ళు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఏదైనా సరే ఎవరినైనా సరే దత్తత తీసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం దత్తత చట్టాల్లో ట్రాన్స్జెండర్లు దత్తత తీసుకోవడానికి అర్హులు కాదు, దత్తత అనేటువంటి దానికి అవకాశం లేదు. సో ఇవన్నీ కూడా మనకి దత్తత హక్కులు అనేటువంటివి లేకపోవడం, ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. సరే, జనాభా వివరాల గురించి అసలు భారతదేశంలో ఎంతమంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు మనం నిజం మాట్లాడుకోవాలంటే ఎగ్జాక్ట్ నెంబర్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. అది గవర్నమెంట్ యొక్క తప్పిదం కాదు. కారణం ఏమిటి అంటే మనం 2011 జనాభా లెక్కల వరకు కూడా ట్రాన్స్జెండర్ కోసం ఒక కాలమే మనం క్రియేట్ చేయలేదు. అంటే ట్రాన్స్జెండర్ యొక్క జనాభా లెక్కలు మనం ఎప్పుడు కూడా తీసుకోలేదండి. 2011 ముందుకు ఎప్పుడు జరగలేదు, 2001 సెన్సస్లో కూడా ఇది జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా 2011 జనాభా లెక్కల్లో ట్రాన్స్జెండర్ అనేటువంటి కాలం ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు మనకు లెక్కలు వచ్చినాయి. అయితే వాస్తవంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నారు. కానీ కారణం ఏంటంటే కుటుంబాలు కూడా వాళ్ళు ఓపెన్గా వ్యక్తం చేయలేదు, వాళ్ళు కూడా ఆ సమాచారాన్ని ఇవ్వడం అనేటువంటి జరగలేదు. అందులో కూడా కొంచెం సమస్య వచ్చిందండి. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క ట్రాన్స్జెండర్ల యొక్క జనాభా వివరాలు అనేటువంటి సేకరించడం 2011 జనాభా లెక్కల నుంచి ప్రారంభించారు.
సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 4.88 లక్షల మంది ట్రాన్స్జెండర్లు కలరు. వాస్తవంలో అంతకంటే ఎక్కువే ఉంటారు. కారణం ఏంటంటే కుటుంబాలు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలియచేయలేదు సెన్సస్ వారికి. ట్రాన్స్జెండర్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు. ట్రాన్స్జెండర్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ 1.37 lakhs ట్రాన్స్జెండర్స్ మనకు కనిపిస్తారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారము ట్రాన్స్జెండర్ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. అలాగే ట్రాన్స్జెండర్లు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము అని అడిగితే కేరళ పెట్టాలండి. ఎందుకంటే 1,00,008 మంది మాత్రమే ఉన్నారు. సో ట్రాన్స్జెండర్ జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రము కేరళ, ట్రాన్స్జెండర్ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ట్రాన్స్జెండర్లు ఎక్కువగా ఉన్నటువంటి మొదటి 5 రాష్ట్రాలు ఏంటి అంటే ఏ రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉత్తరప్రదేశ్. రెండవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీరు చూసే ఉంటారు, ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా ట్రాన్స్జెండర్లు అనేటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఓవరాల్గా 2వ స్థానంలో ఉందండి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 3 మహారాష్ట్ర, 4 బీహార్, 5 పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో అత్యధికంగా మనకి ట్రాన్స్జెండర్ జనాభా అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే అండి. మరి రీసెంట్గా మనం LGBTQIA హక్కులు అనేటువంటివి బాగా వినిపిస్తున్నాయండి. 2016 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా అడగడం జరిగింది. ఆ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి గురించి అడగడం అనేటువంటి జరుగుతుందండి. లింగ సమానత్వ హక్కుల్లో స్త్రీ పురుషులు మాత్రమే కాదు, థర్డ్ జెండర్స్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడడం అనేటువంటిది జరుగుతుందండి. అసలు LGBTQIA+ అంటే ఏంటి అనేటువంటిది మనం చూస్తే, ఎల్ అంటే లెస్బియన్ అండి. ఎల్ స్టాండ్స్ ఫర్ లెస్బియన్. లెస్బియన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు మహిళల మధ్య లైంగిక ఆకర్షణలు కలుగుతాయి. ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరూ కాకుండా భార్యాభర్తల స్థానంలోనూ లేదా లైంగిక సంబంధాల స్థానంలో స్త్రీ పురుషుల స్థానంలో ఇద్దరు స్త్రీలు ఉన్నట్లయితే దాన్ని లెస్బియన్ రిలేషన్ అంటారు. సో లెస్బియన్, ఇక్కడ ఇద్దరు కూడా స్త్రీలే ఉంటారు. బోత్ ఫీమేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉంటారు. గే రిలేషన్ అంటారు. గేస్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్త్రీ పురుషుల స్థానంలో ఇద్దరూ పురుషులే ఉంటారు. అంటే వీళ్ళకి ఆపోజిట్ సెక్స్ అని చూస్తే వాళ్ళకి లైంగిక ఆకర్షణ కలగదు. సేమ్ సెక్స్ అంటే ఈ ఇద్దరు పురుషుల మధ్య లైంగిక ఆకర్షణ కలుగుతాయి. దీన్ని గే రిలేషన్ అంటారు. మేల్ అండ్ మేల్, ఇది గే రిలేషన్. బైసెక్షువల్, వీళ్ళు ఇటు మేల్ పట్ల ఫీమేల్ పట్ల ఇద్దరి పట్ల లైంగిక ఆకర్షణ కలిగి ఉంటారు. సో దాన్ని బైసెక్షువల్గా చెప్తారండి. అలాగే ట్రాన్స్జెండర్లు అంటే ఎవరు అంటే మనకి పుట్టినటువంటి ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి జెండర్ ఉన్నదో ఆ జెండర్కి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తులు. అంటే పుట్టినప్పుడు మేల్గా పుట్టచ్చు, తర్వాత కాలంలో వాళ్ళు ఫెమినైన్ క్వాలిటీస్ అనేటువంటి ప్రదర్శించవచ్చు. ఆ రకమైనటువంటి ఫిజికల్ అండ్ సైకలాజికల్ క్వాలిటీస్ ఉండొచ్చు. అలాగే పుట్టినప్పుడు ఫీమేల్గా పుట్టచ్చు, తర్వాత మేల్ క్వాలిటీస్ అనేది ఫిజికల్గాను సైకలాజికల్గాను ఆ క్వాలిటీస్ ప్రదర్శించవచ్చు. వాళ్ళని ట్రాన్స్జెండర్లు అంటారు. వాళ్ళని ఏమంటారు? ట్రాన్స్జెండర్లు అంటారు. క్వీర్ అనేటువంటిది కూడా ఈ ట్రాన్స్జెండర్ కోవకే చెందుతుంది. ఇంటర్సెక్స్ అనేటువంటిది కూడా అదే కోవకు చెందుతుంది. ఎస్సెక్షువల్ అనేటువంటివి కూడా ఇవే కోవకు చెందుతాయి. కాబట్టి ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గేస్, బి అంటే బైసెక్షువల్, టి అంటే ట్రాన్స్జెండర్స్, క్యూ అంటే క్వీర్, ఐ అంటే ఇంటర్సెక్స్, ఏ అంటే ఎస్సెక్షువల్ అనేటువంటివి. ఇవన్నీ కూడా సేమ్ జెండర్ మ్యారేజెస్ విషయంలో ఇటీవల కాలంలో వీళ్ళు మా హక్కులు కూడా కాపాడండి, మా హక్కులు ప్రాథమిక హక్కుల్లో భాగంగా గుర్తించండి, మానవ హక్కుల్లో భాగంగా గుర్తించండి అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో, భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని దేశాలు ఆల్రెడీ గుర్తించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కోర్టు కేసులు అనేటువంటివి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కేసు ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేసు చాలా ముఖ్యమైనటువంటి కేసు ఏది అంటే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈ కేసులో మనకి
స్వలింగ సంపర్కం ఏదైతే ఉందో దాన్ని నేరంగా పరిగణించడం అనేటువంటిది జరగలేదు. హిస్టారికల్ కేసు 2018లో జడ్జిమెంట్ వచ్చింది. ఈ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ స్వలింగ సంపర్కం సేమ్ జెండర్ సెక్స్ ఏదైతే ఉందో దాన్ని నేరంగా పరిగణించడం జరగలేదు. ఫస్ట్ టైం ఈ విషయం గురించి ఓపెన్గా కోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2014లో ఇది ఏమన్నారంటే, ఈ కేసులో లింగ మార్పిడి వ్యక్తులు తమ లింగాన్ని నిర్ణయించుకునేటువంటి హక్కు కోర్టు సమర్థించింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఈ ట్రాన్స్జెండర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళ లింగాన్ని నిర్ణయించుకోవచ్చు. ఎయిదర్ దే కెన్ డిక్లేర్ దెమ్సెల్ఫ్ యాజ్, బికాస్ దే ఆర్ హ్యావింగ్ బోత్ ది క్వాలిటీస్, సో దే కెన్ డిక్లేర్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్. తమ లింగాన్ని తామే నిర్ణయించుకునేటువంటి హక్కు ఉంది అని చెప్పి మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దీని గురించి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మేల్, ఫీమేల్ మరియు ట్రాన్స్జెండర్ వంటి లింగ గుర్తింపులకు చట్టపరమైనటువంటి గుర్తింపు ఉంది. చట్టపరమైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట అండి. ఆ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి. ఈ విధమైనటువంటి మేలు, ఫీమేలు మరియు ట్రాన్స్జెండరు దీనికి అంటే మీకు ఇందాక చెప్పాను, అప్లికేషన్ ఫామ్లో మేలు, ఫీమేలు మాత్రమే ఉండేది. ఈ యొక్క ఎప్పుడైతే తీర్పు వచ్చిందో అప్లికేషన్ ఫామ్లో థర్డ్ జెండర్ను కూడా చట్టపరంగా గుర్తించడం అనేటువంటిది చేస్తున్నారు. అలాగే శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2010లో పడిందండి. శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది తీర్పు 2018లో తీర్పు వచ్చింది. సో ఇందులో జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, దీని అర్థం ఏ మేల్ కెన్ డిసైడ్ ఎన్ అనదర్ మేల్ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. ఒక మగవాళ్ళు వేరే మగవాడిని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవచ్చు. అలాగే ఏ ఫీమేల్ కెన్ చూజ్ అనదర్ ఫీమేల్ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్. ఖచ్చితంగా ఆపోజిట్ జెండర్ని ఎంచుకోవాలి అనేటువంటి రూల్ లేదు అని ఈ కేసులో చెప్పడం జరిగింది. శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. అలాగే స్వలింగ వివాహాలు ఏదైతే ఉన్నాయో, దీన్నే మనం జనరల్గా వాడేటువంటి వర్డ్ ఏంటంటే హోమోసెక్షువల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. అదేమి ఇండీసెంట్ వర్డ్ అయితే కాదు. అది ఒకే జెండర్ మధ్య జరిగేటువంటి సంపర్కాన్ని మనం హోమోసెక్షువల్గా మనం చెప్పడం జరిగింది. సో ఈ స్వలింగ వివాహాలు ఏదైతే ఉన్నాయో ఈ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే ఐర్లాండ్ దేశము. ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు ఐర్లాండ్ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఈ యొక్క స్వలింగ వివాహాలు ఏదైతే ఉన్నాయో వాటిని చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా భారత సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగిందండి. అయితే 1955 హిందూ వివాహ చట్టం ఏం జరుగుతుందంటే, మ్యారేజ్ అన్న దానికి నిర్వచనం ఏం చేస్తుందంటే, మ్యారేజ్ ఈజ్ బీయింగ్ పెర్ఫార్మ్డ్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అని కేటగిరీకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే 2018లో మనకి నవతేజ్ సింగ్ జోహార్ కేసు తీర్పు వచ్చిందో ఆటోమేటిక్గా ఇప్పుడు దీన్ని కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మ్యారేజ్ డెఫినేషన్ కూడా మార్చాలి. అక్కడ జెండర్ అనేటువంటిది రిమూవ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఆ విధమైనటువంటి మార్పులు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఒక చట్టం తీసుకురండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. మరి వీళ్ళ యొక్క సంక్షేమ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? ఎందుకంటే సమాజంలో రాజకీయ హక్కులు కోల్పోతున్నారు, ఆర్థిక హక్కులు కోల్పోతున్నారు, అలాగే సాంస్కృతిక హక్కులు కోల్పోతున్నారు. ఇన్ని హక్కులు కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళ యొక్క సంక్షేమం కోసం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ చర్య ఏంటి అంటే, ఇక్కడ ట్రాన్స్జెండర్లుగా పిలువబడేటువంటి వీళ్ళని ట్రాఫిక్ కోడల్లో ట్రాఫిక్ ఏజెంట్లుగా నియమించడం నిజంగా అద్భుతమైనటువంటి విషయము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చేసి చూపించింది. అలాగే మనకి లింగ మార్పిడి వ్యక్తుల యొక్క హక్కుల రక్షణ చట్టము 2019, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019లో తీసుకొచ్చారు. ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు 2019లో. ఎందుకు తీసుకుని వచ్చారు అంటే, వీళ్ళు సమాజంలో ఇంతలాగా వీళ్ళు గురవుతున్నారు.
వీళ్ళంతా కూడా నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళ హక్కుల్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో 2019లో చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారము వీళ్ళు ఫస్ట్ నివాసం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి నివాసపు హక్కుని కల్పించాలి. ఈ 5 రకాల హక్కులు వాళ్ళకి కల్పించడం అనేటువంటి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో మొదటిది ఏంటి అంటే నివాసపు హక్కు, రైట్ టు రెసిడెన్స్. ఎందుకంటే ఇంట్లోంచి వాళ్ళు గెంటి వేయబడుతున్నారు, అలా గెంటి వేయడం తప్పు, ఇంట్లోంచి గెంటి వేయకూడదు, వాళ్ళకి నివాస హక్కు అనేటువంటిది కల్పించాలి. అలాగే ఉపాధి హక్కు, వాళ్ళు ట్రాన్స్జెండర్గా ఉన్నందుకు ఎటువంటి విధంగానూ వాళ్ళ యొక్క ఉపాధిని నిరాకరించడానికి వీల్లేదు. ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు అంటే ప్రీతికా యాషిని. ప్రీతికా యాషిని విషయంలో ఇది నిరాకరించడం జరిగింది, తర్వాత కోర్టు న్యాయం చేసిందండి. సో ఉపాధి హక్కు అనేటువంటి వాళ్ళకి కల్పించాలి. మూడోది విద్యా హక్కు, వాళ్ళని ఎటువంటి విద్యాలయాల్లోనూ కూడా నిరాకరించడానికి వీల్లేదు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలి. ఆరోగ్య సంరక్షణ వీళ్ళ కోసం కొన్ని గృహాలు ఏర్పాటు చేశారు. ఆ గృహాల్లో ఎయిడ్స్ బారిన పడకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, టెస్టులు చేయడం, ట్రీట్మెంట్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో ఆరోగ్య సంరక్షణ. అలాగే లింగ మార్పిడి వ్యక్తికి గుర్తింపు పత్రం అనేటువంటిది ఇవ్వాలి, ట్రాన్స్జెండర్ గుర్తింపు పత్రం అనేటువంటిది ఒకటి ఇవ్వాలి. వీళ్ళని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్ కింద గుర్తించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఈ చట్టం చేసేటువంటి పనులు. ఇది 2019లో ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు. లింగ మార్పిడి వ్యక్తులకు, ట్రాన్స్జెండర్లకు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఆగస్టు 21, 2020న నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్, NCTP, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ అనేటువంటి ఒక జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే మనకి నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంది, నేషనల్ ఎస్టీ కమిషన్ ఉంది, నేషనల్ బీసీ కమిషన్ ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఉంది, అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉంది, నేషనల్ మైనారిటీ కమిషన్ ఉంది. ఇలాగా ఈ అణగారిన వర్గాల వారందరికీ కూడా సమానత్వం కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా కమిషన్స్ ఉన్నాయి, కానీ ట్రాన్స్జెండర్ పర్సన్కి కమిషన్ లేకపోవడంతో ఈ 2019 చట్టం ఏదైతే ఉందో, ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టం ఏదైతే ఉందో 2019లో, ఆ చట్టం సజెస్ట్ చేసింది. దాని ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే జాతీయ స్థాయిలో వీళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ అనేటువంటిది 2020లో ఆగస్టు 21వ తారీఖున ఏర్పాటు చేశారు. మరి ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఇందులో నలుగురేమో ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఒకరేమో ఇంటర్సెక్స్, 5 NGO సభ్యులు, అలాగే వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీ, ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ 4+1 మొత్తం ఈ 5 సభ్యులు కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ 5 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ 5 ప్రాంతాల నుంచి వీళ్ళు నియమించబడతారు. సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఆల్ ది 5 రీజన్స్. ఎవరెవరు ప్రస్తుతం ఈ సభ్యులుగా ఉన్నారు అనేటువంటి చూస్తే మనకి 2024లో వీళ్ళని నియమించడం జరిగింది. లక్ష్మీనారాయణ త్రిపాఠి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే సౌత్ నుండి, దక్షిణ భారతదేశం నుంచి కల్కి సుబ్రహ్మణ్యం, వెస్ట్ నుంచి శ్రద్ధా జోషి, నార్త్ నుంచి శోభా ఠాకూర్, ఈస్ట్ నుంచి విద్య అండ్ నార్త్ ఈస్ట్ నుంచి ఋతుపర్ణ నిహోగ్ అనేటువంటి వాళ్ళు నియమించబడడం జరిగిందండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగబద్ధ సంస్థకి అక్కడ రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణ ఉండడమే కాకుండా అక్కడ ఆర్టికల్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. ఆర్టికల్ 338 ఏమో ఎస్సీ కమిషను, ఆర్టికల్ 338A ఎస్టీ కమిషను, ఆర్టికల్ 338B ఓబీసీ కమిషను. అయితే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, చట్టం ద్వారా తీసుకురాబడింది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధమైనటువంటి సంస్థ. సభ్యుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే 2020లో అంటే ఏంటి, ట్రాన్స్జెండర్లకు సంబంధించి 2019-20 తర్వాత వీళ్ళకి అద్భుతమైనటువంటి పథకాలు వస్తున్నాయి అన్నమాట అండి. సో గరిమ గృహ పథకం అనేటువంటిది, గరిమ గృహాలు అనేటువంటి ఏర్పాటు చేశారు.
ఇదేంటి అంటే ట్రాన్స్జెండర్ల కోసం గరిమ గృహాలు అనేటువంటివి ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆశ్రయ గృహాలు, ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆశ్రయ గృహాలు అనమాట అండి. వీటిని మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ ఒరిస్సాల్లో దీన్ని ప్రారంభించారండి. ఇందులో మనకి వీళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటి, వీళ్ళకి ఫుడ్ అనేటువంటిది ఇస్తారండి, ఆహారం, ఫుడ్, వైద్యం చెప్పాను కదా, హెచ్ఐవి సంబంధించినటువంటి టెస్టింగ్ సెంటర్లు, అలాగే వైద్యం ఇవన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుందండి. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్, వినోద సౌకర్యాలు, నైపుణ్యాల అభివృద్ధి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గరిమ గృహాల్లో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాల అభివృద్ధి అనేటువంటిది, అలాగే వీళ్ళ యొక్క సామర్థ్య నిర్మాణము, కాంపిటెన్సీ బిల్డింగ్, అన్నీ కూడా సర్వీసెస్, 5 రకాలైనటువంటి సర్వీసెస్ ఈ గరిమ గృహాల్లో అందజేస్తారు. గరిమ గృహాలు అనేటువంటివి ఈ పథకము కేంద్ర ప్రభుత్వ పథకము 2020 సంవత్సరం నుంచి ప్రారంభించబడ్డాయి. అలాగే పిఎం దక్ష పథకము, పిఎం దక్ష యోజన 2020 అండి. ఇది కూడా అసలు పిఎం దక్ష స్కీమ్ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి దక్షత మరియు కుశలత అండ్ కుశలత సంపన్న హితగ్రాహి, ప్రధానమంత్రి దక్షత మరియు కుశలత సంపన్నత హితగ్రాహి అనేటువంటి పథకాన్ని 2020లో తీసుకొచ్చారు. ఏంటి ఈ పథకం ఏం చేస్తుంది అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ట్రాన్స్జెండర్లు కూడా ఇందులో యాడ్ చేయబడ్డారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ట్రాన్స్జెండర్లకు నైపుణ్యాల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది, వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణా కార్యక్రమాలను అందజేస్తారు కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే ట్రాఫిక్ ఏజెంట్లు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ 2024 సంవత్సరం నుంచి వీళ్ళని ట్రాఫిక్ ఏజెంట్లుగా నియమించాలి అని చెప్పి మన ప్రస్తుత గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం వీళ్ళు అద్భుతమైనటువంటి మానవ వనరులుగా ఉపయోగపడుతున్నారు. ఈ విధంగా వీళ్ళ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపడుతుందండి. మనకు ముఖ్యమైనటువంటి ట్రాన్స్జెండర్లు కనుక చూసినట్లయితే ప్రీతికా యాషిని ఎవరు అంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ అండి. తమిళనాడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఈమె సబ్ ఇన్స్పెక్టర్ పాస్ అవుతుందండి. కానీ ట్రాన్స్జెండర్ అవడం వలన పోలీస్ డిపార్ట్మెంట్ నిరాకరిస్తుంది. అప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 19 వీటిని యూజ్ చేసుకుని ఈమె ఏం చేస్తుందంటే కోర్టులో కేసు వేస్తుంది. కోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పిస్తుంది. ఆ విధంగా మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్గా ఆమె ఫీమేల్ కేటగిరీలో జాబ్ పొందిందండి. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్షన్ అంబాసిడర్ ఎవరు అంటే గౌరీ సావంత్, మహారాష్ట్ర. మొట్టమొదటి లింగ మార్పిడి న్యాయమూర్తి ఎవరు అంటే సత్యశ్రీ షర్మిల, న్యాయవాది. ఈమె పుదుచ్చేరి బార్ కౌన్సిల్ తమిళనాడులో రిజిస్టర్ చేసుకోబడింది. మొట్టమొదటి లింగ మార్పిడి కళాశాల ప్రిన్సిపల్ ఎవరంటే డాక్టర్ మనాబీ బందోపాధ్యాయ, పశ్చిమ బెంగాల్. మొట్టమొదటి లింగ మార్పిడి న్యాయమూర్తి జోయితా మండల్, వెస్ట్ బెంగాల్. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే షబ్నం మౌసి ఫ్రమ్ మధ్యప్రదేశ్. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సైనికుడు షబీ ఫ్రమ్ ఇండియన్ నేవీ. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీవీ యాంకర్ పద్మిని ప్రకాష్ ఫ్రమ్ కోయంబత్తూర్, తమిళనాడు. అండ్ మొట్టమొదటిసారిగా యుఎన్ ఆసియా పసిఫిక్ సమావేశంలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎవరు అంటే లక్ష్మీనారాయణ త్రిపాఠి. లాస్ట్ టైం ఈయన నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్కి ఆయన సభ్యుడిగా ఉన్నాడండి. లక్ష్మీనారాయణ త్రిపాఠి 2008లో పాల్గొన్నాడు. అలాగే ట్రాన్స్జెండర్లకి వివిధ పేర్లు ఏంటి అని కూడా అడుగుతుంటారు. ఇంగ్లీష్లో ట్రాన్స్జెండర్లు అంటాం, హిందీలో హిజ్రా అంటాము, బెంగాలీలో హిజ్రా అంటాము, తెలుగులో నపుంసకుడు అంటాము, ఉర్దూలో క్వాజాసారా అంటాము, మలయాళంలో నీండన్ అని చెప్పేసి అంటారు, కన్నడలో చక్కా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఇలాగ సమాజంలో వీళ్ళకి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వము ముఖ్యంగా ఈ రీసెంట్గా వచ్చినటువంటి కోర్టు తీర్పుల కారణంగానో, అలాగే 2019లో తీసుకొచ్చినటువంటి చట్టం కారణంగానో అనేక అద్భుతమైనటువంటి చర్యలు చేపడుతుంది. దాని ద్వారా వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సామాజిక వేలు ఏదైతే ఉందో దాని నుంచి కాపాడబడి వాళ్ళు సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం కలుగుతుంది.
సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.